నేను ఎందుకంటున్నా ఈ పదం అంటే స్పెసిఫిక్గా, అయ్యా సర్పంచులారా దయించి ఈ విషయాన్ని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోవాలి. ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద 2 రకాలైనటువంటి ఆలోచన చేస్తూ ఉంది. ఒకటి ఊరికి ఉపయోగపడేటువంటి కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒకటైతే, 2 వ్యక్తుల ఆర్థిక స్తోమత పెరగడానికి ఉపయోగపడేటువంటి పథకాలు రెండో రకమైనటువంటి పథకాలు. మొదటి పథకం కింద ఊరందరికీ ఉపయోగపడేటువంటి పథకం కింద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ పంచాయతీలో గ్రామ పంచాయతీ భవనం లేకపోతే 20 లక్షల రూపాయలు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద మీ ఊర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోవడానికి ఇస్తుంది భారత ప్రభుత్వం. ఇస్తుంది 100% భారత ప్రభుత్వమే ఇస్తుంది. 2, మీ ఊర్లో అంగన్వాడీకి బిల్డింగ్ లేకపోతే అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు నేరుగా భారత ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద ఇస్తుంది. 3, వివో భవనాల నిర్మాణం అని కొత్తగా ప్రభుత్వం, అంటే ఊర్లలో మహిళా సమాఖ్య భవనాలు అంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల్ని స్ట్రెంథెన్ చేయడం కోసం ఊర్లో మహిళా సోదరిమణులు ఒక దగ్గర కూర్చొని వాళ్ళ కార్యక్రమాల భవిష్యత్తు నిర్ధారించుకోవడం కోసం వివో బిల్డింగ్స్ కోసం 10 లక్షల రూపాయలు ఇస్తుంది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద. 4వది, కొత్తగా ఇప్పుడు భారత ప్రభుత్వం ఆలోచన ఏంటంటే, రైతులు గ్రామంలో తాము పండించినటువంటి పంట ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోదాం అని ఒకటి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఆ స్టోరేజ్ అంటే పండించినటువంటి పంటని రైతులు ఎక్కడ పెట్టుకోవాలనో, ఏం చేసుకోవాలనో, కొందరు గుడిసి ఉండే, కొందరికి చిన్న ఇల్లు ఉండే, కొందరికి ఇందిరం ఇల్లు ఉండే, అట్లాంటి వాళ్ళకి ధాన్యం స్టోరేజ్ చేసుకోవడానికి కష్టమవుతుందని ప్రతి గ్రామ పంచాయతీకి ఫుడ్ గ్రెయిన్ స్టోరేజ్ గోడౌన్ అని 15 లక్షల రూపాయలతోటి మీ ఊర్లో ఒక మంచి గోదాం కట్టుకొని అందులో రైతన్నలు పండించిన పంటని స్టోరేజ్ చేసుకోమని చెప్తా ఉన్నాం. ఈ 4 మీ ఊర్లో లేకపోతే, అయ్యో సర్పంచులారా దయించి ఈ 4 కోసం సాధ్యమైనంత తొందరగా ఈ 4-5 రోజులలోనే తీర్మానాలు చేసి మీ ఎంపీడీఓ గారికి, మీ కలెక్టర్ గారికి పంపించినట్లయితే మేము 100% బట్టి మంజూరు చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ పైసలు కూడా ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి పైసలు. ఈ 2 పోతే రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇస్తలేదా రఘునందన్ రావు, నువ్వు అన్ని పనికిరాని ముచ్చట చెప్తామని ఎవడెవడు అడుగుతాడు. ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఒక దానికి పైసలు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? గ్రామ పంచాయతీలలో ఎంపీడబ్ల్యూఎస్ అని ఉంటారు, మల్టీపర్పస్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళే ఊడుస్తారు, వాళ్ళే మోరీలు తీస్తారు. గ్రామ పంచాయతీ పరిధిలో రకరకాల పనులు చేసేటోళ్ళు. ఊరికి 2, చిన్న ఊర్లో అయితే 2, 3, పెద్ద ఊర్లో అయితే 5, 10, 12 మంది ఉంటారు. వాళ్ళకు కూడా 3 నెలలకు 6 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఎంత ఇస్తున్నారు వాళ్ళకి జీతము? 9,500 రూపాయలు. చిన్న పంచాయతీకి అయితే 2కి జీతం ఇస్తారు, 3కి ఇస్తారు, 30,000 జీతం ఇస్తారు. మేము ఇస్తున్నాం పైసలు, మేము ఇస్తున్నాం. ఇంకా ఊడ్చిన వాళ్ళకి ఇచ్చే పైసలు తప్ప మేజర్ పంచాయతీ ఏదైనా ఉంటే 5,000, 4,000 జనాభా ఉండి ఆ పంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉంటే ఆ కంప్యూటర్ ఆపరేటర్కి ఒక జీతం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకి పైసా అందాలు లేదు. చాలా దీని మీద చర్చకు వచ్చేదంటే మేము సిద్ధంగా ఉన్నాం. ఓ మంత్రి గారు మాట్లాడిండ్రు నిన్న, సోదరి సీతక్క ఏడా వరంగల్లో ఎక్కడో నిన్న మాట్లాడింది, నిన్ననో ఇవాళ పేపర్లలో వచ్చింది. ప్రతి ఊర్లో మేము మహిళా సమాఖ్య భవనాలు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ అక్క చెప్పాల్సి ఉండే, ఇది ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద వస్తుంది, ఇది భారత ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పాలి. ఇచ్చేది మేము, చెప్పుకునేది వాళ్ళు. పాత ప్రభుత్వంలో కూడా నేను మొదలుపెట్టిన వచ్చేసరికి అంతకుముందు ఎవరు సరిగ్గా చెప్పుకుపోయేటోళ్ళు మా వాళ్ళు. శ్మశాన వాటికలు కట్టిరు, 100% ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకం కిందనే కట్టిరు. ఊర్లో పల్లె ప్రకృతి వనం పెట్టిరు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన పైసలతోటే పెట్టిరు. ఊర్లలో మొక్కలు నాటిరు, 100% భారత ప్రభుత్వం ఇచ్చిన ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకమే తప్ప ఇంకోటి ఏం లేదు. పోయే ప్రభుత్వానికి నోరు ఎక్కువ ఉండే, టీవీ ఛానళ్ళు ఎక్కువ ఉండే, యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కువ ఉండే, బెదిరించి ఎట్లా వార్తలు రాయించుకోవాలో వాళ్ళకి తెలుసు కాబట్టి బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఉన్నాయా అని ఎదురుదాడి చేస్తుండే అప్పుడున్న ముఖ్యమంత్రి. దానికి సమాధానం ఏంటంటే, ఒక ఊరికి శ్మశాన వాటికి అవసరం ఉంటుంది, ఒక ఊరికి గ్రామ పంచాయతీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి అంగన్వాడీ అవసరం ఉంటుంది, ఇంకో ఊరికి గోదాం అవసరం ఉంటుంది. ఆయా రాష్ట్రాల అవసరాలని బట్టి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ డబ్బుల్ని వాడుకుంటాయి.
దానికి ఇక పోయిన ప్రభుత్వం 10 సంవత్సరాలు మేమే చేసినాం అని చెప్పి వాళ్ళు బాగా కలుగుతున్నారు.